బ్రహ్మార్పణమస్తు. జీవవృత్తుల్ని త్యజిస్తే అదే నీవై ఉన్నావు. భావంతో నిర్దేశ ప్రదేశానికి ప్రయాణించకుండా ఎన్ని చేసినా బ్రహ్మాన్ని సాధించలేరు. ఇక్కడ ఏం నిర్దేశించాడు? ఈ జీవుడు తనని తాను గుర్తించి ఆత్మస్వరూపుణ్ణని తెలుసుకుని ఆ విధంగా ప్రయాణించడమే నిర్దేశ ప్రయాణం. భగవంతుడు ఎవరిని ఎలాగా ఏ మార్గాన్ని ప్రయాణించాలని నియమించాడో ఆ మార్గాన్నే నడవాలి. జీవుడు తనను తాను తెలుసుకోవాలి, తను భగవంతుడి స్వరూపాన్నని. అందువలన అది లేకుండా ఎన్ని చేసినా కూడా ప్రయోజనం లేదని చెప్తున్నారు. నీవు కానివి జ్ఞానంతో తెలుసుకుని నీవైన వాటిని ధ్యానంతో అందుకోవడమే. ఇక్కడ మనకి అమ్మ జ్ఞాన ధ్యానాదుల్ని తెలియజేస్తున్నారు. జ్ఞానం దేనికి? ఇదంతా నాది, నేను అనుకున్నాను కదా, నేనంటూ లేను, నాదంటూ ఏమీ లేదు. భగవంతుడు సృష్టిలో నేను కూడా ఒక జీవుణ్ణి, నా లోపల ఒక ఆత్మస్వరూపం ఉంది కాబట్టి నేను ఒక ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకుని మనం ఈ ఆత్మస్వరూపంగా ఎలా జీవించాలి అనేది జ్ఞానం ద్వారా తెలుసుకుని ఈ తెలుసుకున్నది ఎలా నమ్మాలి. అమ్మ చెప్పారు, నువ్వు ఆత్మస్వరూపానివి, ఇలా నడుచుకో. ఎలా మనం అమ్మ మాట నమ్మి ప్రయాణించాలి అంటే, నువ్వు ధ్యానం చేసినప్పుడు ఆ మాట యొక్క అనుభవం నీకు తెలియబడుతుంది. మనకు అనుభవం కలిగింది కాబట్టే మనం ఆచరిస్తూ సత్సంగంలో విన్నదంతా కూడా ఆచరణ చేస్తూ జీవిస్తున్నాం మనం. అందువలన ఇక్కడ జ్ఞానం విన్నది ధ్యానం ద్వారా అనుభవం అవుతుంది. అమ్మ మనసు లేకుండా నువ్వు ఆత్మస్వరూపానివి కాబట్టి అలాగే నడువు, అలాగే చూడు అని చెప్తారు. ఆత్మస్వరూపంగా చూసేవాడికి సర్వము ఉన్నది భగవంతుడని తెలియబడుతుందని మనకి జగత్తు కనిపిస్తుంది. కాబట్టి జగత్తుని దాటి నిర్మోహ దృష్టితోటి భగవంతుని చూడగలగాలి. కాబట్టి ఇది ధ్యానం వలన శక్తి లభిస్తుంది మనకి. ధ్యానంలో ఏదో ఉందనుకున్నాం, ఏదీ లేదు కదా, ఉన్నది ఒక్కడే బ్రహ్మం అని మనకి బ్రహ్మం అంది అనుసంధానం అయ్యి ఉన్నది వాడే అని తెలుస్తుంది. కళ్ళు తెరిచి మనం కదిలి ఒక కర్మ చెయ్యాలని మనం మొదలు పెట్టినప్పుడు ఏమవుతుంది? అనుసంధానం అక్కడ తగ్గిపోతుంది. శక్తి అయితే ఉంది, దృష్టి అయితే ఎక్కడుంది? కర్మ మీద ఉంది. అలా తగ్గిపోయినప్పుడు సద్గురువు చెప్పే మాటకి మనకి సంబంధం ఉండదు. అందువలనే ధ్యానం. నువ్వు నిర్మోహతత్వంతో చెయ్యి, నిష్కామ కర్మలు చెయ్యి అంటే అక్కడ నిష్కామ కర్మలు ఎలా చేస్తాడు వాడు? ఇది కావాలని ఆశించే కదా ఒక కర్మ చేస్తాం మనం. ఆశ లేకుండా కర్మ చెయ్యంటే అక్కడ ఎలా చెయ్యాలి? దాని గురించి ముందు వెనక ఎంతో ఆలోచించి చెయ్యాలి కర్మ అంటాడు జీవుడు. అందువలన ధ్యానంలో మనకి నువ్వు మాత్రమే మిగిలి ఉన్న స్థితి నీకు అందుతుంది. ఉన్నది నువ్వే అంటే మనకి చుట్టూ ఏం కనిపిస్తుంది? భిన్నతత్వం. ఉన్నది నేనే అనే అఖండ తత్వం ధ్యాన స్థితిలో తెలియబడుతుంది కనుక అమ్మ చెప్పేది అక్కడ మనకు అనుభవం అవుతుంది. అందుకు జ్ఞానం ధ్యానం రెండు అవసరమే. జ్ఞానం తెలుసుకుందికి, ధ్యానం అనుభవించడానికి, అనుభవించిన దాన్ని మళ్ళీ అమలు చేయడానికి మనకి ఏం స్థితి కలిగింది? పంచేంద్రియ వేగాల్ని మనం ఆపాం, మనసు చలన తత్వాన్ని ఆపాం, ఉన్నది ఉన్నట్లు కూర్చున్నాం ధ్యానంలో. ఆ కూర్చున్నప్పుడు ఏది ఉందో నువ్వు పనులు చేసినప్పుడు అదే ఉంది, చూసినప్పుడు అదే ఉంది, మాట్లాడినప్పుడు అదే ఉంది కదా. మరి మాట్లాడినప్పుడు ఎందుకు వేరుగా నువ్వు మాట్లాడుతున్నావు? చూస్తున్నప్పుడు ఎందుకు వేరుగా చూస్తున్నావు? కర్మలు చేస్తున్నప్పుడు ఎందుకు వేరవుతున్నావు? అది భగవంతుడి నుంచి మనకి వచ్చే ప్రశ్న అది. కాబట్టి దాని జవాబునే మన చేత చేయిస్తున్నారు అమ్మ. భగవంతుడు రేపు ఈ సూక్ష్మ శరీరం మిగిలి ప్రశ్నించి శిక్షించకుండా ఏం చేస్తున్నారమ్మ? నిన్ను ఇక్కడే సూక్ష్మ శరీరాన్ని నిర్మూలించుకునేలాగా నిన్ను నడిపించి భగవంతుని ముందు ఆత్మస్వరూపంగా నిలబడేటట్లు చేస్తున్నారు. ధ్యానంలో ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితితో చూడు. చూసినప్పుడు ఉన్నది ఒక్కడే పరమాత్మ అని తెలియబడుతుంది. మాట్లాడినప్పుడు ధ్యాన ఆధారంతో మనం ఉన్నాం కదా,
నేను బ్రహ్మస్వరూపాన్ని, అందరూ బ్రహ్మస్వరూపాలే. కాబట్టి నా జీవితానికి కావాల్సింది ఆత్మాధారంతో మాట్లాడాలి అని మనం ఎరుకలో ఉంటాం. మనం ఇప్పుడు పాఠంలో చెప్పుకున్న ఎవరికి వాళ్ళు సహజ సిద్ధంగా ఉంటాం. మనం సత్సంగులందరం కూడా సహజంగా బ్రహ్మంగా మాట్లాడతాం. ఇదేమి చెప్పుకుని ముందు ఏదైనా ప్రిపేర్ అయ్యేదా కాదు. మన లోపల సహజంగా ఉంది, మనకు అర్థమైపోయింది. మన దృష్టికి భగవంతుడే కనిపిస్తున్నాడు. ఎందుకు భిన్నత్వాన్ని మనం చూడడం లేదు. భగవంతుడి సృష్టిలో అన్నీ ఉంటాయి. అన్నింటినీ చూస్తే నువ్వు మళ్ళీ అక్కడికే వస్తావు. మనం ప్రతి ఒక్కరూ నేను రాను అనుకుంటున్నాం. మనం మళ్ళీ జన్మకి రాను, రాకూడదు, నాకు ఇష్టం లేదు అని మనం భావించాం కనుక ఏం తెలియజేశాడు అక్కడ భగవంతుడు? సద్గురువు నుంచి ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే నువ్వు మళ్ళీ జన్మకి రావు అనేది నేర్చుకో అని. ముక్కోటి దేవతలున్న సద్గురువుగా ఎందుకు మళ్ళీ వచ్చాడు అంటే, ముక్కోటి దేవతలు ఈ జనన మరణ చక్రంలో ఉన్న వారి యొక్క దుఃఖాన్ని తాత్కాలికంగా ప్రతి జన్మలోనూ తీర్చడానికి, అక్కడ వాళ్ళకి ప్రతి జన్మలోనూ అప్పటికప్పుడు వాళ్ళు కోరిన ఆనందాన్ని, ధనాన్ని ఇవ్వడానికి. కానీ జనన మరణ చక్రం అంటే మాటల జీవుడు చేసుకున్నదంతా వదిలిపెట్టాలి. వీడు వదిలిపెట్టాలంటే వదిలిపెట్టించే గురువు కావాలి. అక్కడ వదిలిపెట్టించే గురువు ఎలా ఉండాలి అంటే, ఆ గురువుకి అసలు కారణ శరీరమే లేకుండా మనకై వచ్చిన వాడు అయి ఉండాలి. అమ్మ మనకై స్త్రీమూర్తిగా వచ్చారు, అక్కడ జన్మోద్ధరణకే వచ్చారు అక్కడ. కాబట్టి అమ్మకి గతం కానీ ఇంకేమీ లేదు. ఉద్ధరించడం, వెళ్ళడం అదే అమ్మ పని. అందువలన అటువంటి సద్గురువు కావాలి. అందుకని భగవంతుడు దేవతల రూపంగా ఈ జీవుల్ని వాళ్ళ దుఃఖాన్ని తొలగించి ఆనందాన్ని ఇవ్వడానికి అక్కడున్నాడు. సద్గురువులుగా జనన మరణ చక్రం తప్పించేందుకు ఉన్నాడు ఇక్కడ. భగవంతుడు సద్గురువు వేరా కాదు. అందువలన ఇక్కడ మనకు అమ్మ ఎలా ఉంటే నువ్వు దాటుతావు. నేను బ్రహ్మాన్నని గుర్తుంచుకుని నిష్కామ కర్మలు చెయ్యి, కామ్యకర్మలే నీకు అడ్డు. అనన్య భక్తితో సేవించు. ఎందుకు? నీ రూపం, నీ ఆయువు ఉన్నంత కాలం పంచభూతాలలో నీకు బ్రతుకునిచ్చింది సర్వదేవతలు. కాబట్టి వారిని ఆరాధిస్తూ అనన్య భక్తితో సద్గురు మార్గాన నువ్వు నడువు. సద్గురువు చూపించిన మార్గం సత్య మార్గం. జీవుడిగా నడిచేది ఆ సత్య మార్గం. జీవుడిగా ఎంత నేను న్యాయంగా ధర్మంగా ఉన్నాను అన్నా సరిపోదు. అది అసలు నిజానికి భగవంతుడు ఫిల్టర్ చేస్తే న్యాయమే లేదు, ధర్మమే లేదు. కానీ నువ్వు తెలుసున్నంత వరకు ఉన్నావు కదా, దానిని లెక్కిస్తాడు. అందువలన అసలైన సత్యమార్గం సద్గురువు చూపించగా నడిచేదే. సద్గురువు సూచించగా నువ్వు లోపల నిన్ను నువ్వు మలచుకునేదే. నీ దృష్టిని మలచుకుని జగత్తు మిజ్జ అన్నప్పుడే నువ్వు సత్యమార్గాన్ని నడుస్తున్నావు. జగత్తు నీకు దారిచ్చేసింది. శ్రీకృష్ణ పరమాత్మని శిరస్సు పైన పెట్టుకుని తండ్రి నది దాడుతున్నప్పుడు దారిచ్చింది కదా. ఎందుకు? సత్యాన్ని పెట్టుకున్నాడు, సత్యాన్ని పట్టుకున్నాడు, సత్యాన్ని పట్టుకుని నడుస్తున్నాడు. అది దాని అర్థం. నీకు నీ భవసాగరం దారిస్తుంది. నేను బ్రహ్మస్వరూపాన్ని అంటే, లేకుంటే ఇవ్వదు. అది ఇక్కడ. అందువలన సద్గురువు చూపించే మార్గం ఏమిటి? సత్యమార్గం. ఈ సత్యమార్గాన నడుస్తూ జీవిస్తూ నీ శరీరాన్ని ఇటు వదులుతున్నావు,
నీలో నువ్వు కలిసిపోతున్నావు. నామరూపాత్మక సృష్టికి శరీరాన్ని వదిలేస్తున్నావు. నామరూపరహిత బ్రహ్మంలో నువ్వు మిగిలిపోతున్నావు. ఇది ఇంత సులువుగా జరగాలి అంటే ఇది ఏమీ లేదు అని నువ్వు సులువుగా జీవించాలి. ఇక్కడ ఏదో ఉంది అని నువ్వు పాతుకుపోతే, నీ దృష్టిని ఇక్కడ పాతేస్తే నువ్వు విడుదల కాలేవు. దృష్టి ద్వారా బంధింపబడుతున్నాం. మన దృష్టిని దేని మీద పెట్టామో దానికి బందీలం. అది తెలుసుకోవాలి. నీ దృష్టిని నీ నుంచి పోనివ్వకూడదు. అమ్మేం చెప్తారు? నీ నీడని దాటి నువ్వు ఆలోచించకూడదు. ఆ పరిధి దాటకూడదు. అంటే నీతో నువ్వు ఉండు. నీకు ఇప్పుడు ఏది అవసరమో అది ఆలోచించు. ఎందువలన? ఎవ్వరూ నష్టపోరు. నీ ఆలోచన వలన నువ్వే నష్టపోతావు. నీ ఆలోచన వలన జన్మని తయారు చేసుకుంటున్నావు, జన్మల్ని పెంచుకుంటున్నావు. ఈ జన్మలో కూడా దుఃఖానికి గురవుతున్నావు. మన అక్కర్లేని సంకల్పాలు దుఃఖమా కాదా? భగవంతుని పైన దృష్టి పెట్టిన జీవితం సుఖం, శాంతి, సౌఖ్యం కాదా? ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. సద్గురువు బోధనంతా నీ జీవితంలో నువ్వు నడిచి చూసుకోవాలి. కరెక్టే, గురువు చెప్పింది రైటే అని మన జీవితంలో చూసుకోవాలి. మరొకరి జీవితంలో మనం చూడలేం. మరొకరి జీవితం మనకి పాఠం అవ్వదు. మన జీవితం మనకి పాఠం. మన జీవితంలో మనం నడిచి భగవంతునికి రుజువు చేసుకోవాలి. నేను నువ్వు చెప్పిన మార్గంలోనే నడుస్తున్నాను, నీకేసే వస్తున్నాను, ఆయి ఉన్నంతకాలం నిన్నే చూస్తూ జీవిస్తాను. మనం భగవంతుడి సృష్టిని చూస్తూ జీవిస్తున్నాం. ఆయన్నే చూస్తూ జీవిస్తే సరిపోతుంది. ఆయన్ని చూడడం ఎలా అన్నది మనకు అమ్మ నేర్పుతున్నారు ఇక్కడ. నువ్వు చూసే భగవంతుడిది అక్కడ సరిపోదు. అఖండ తత్వాన్ని దర్శించు, విడుదలవ్వు. సర్వత్రా ఉన్నాడని నువ్వు అనుభవం పొందు, విడుదలే. అది మనకు అమ్మ నేర్పేది. బ్రహ్మార్పణమస్తు. బ్రహ్మార్పణం. అమ్మకు, బ్రహ్మక్షేత్రానికి నమస్కరిస్తూ బ్రహ్మ విద్యాభ్యాసం చేసుకుంటున్నాం మనం. సాధకుని అసలు స్థితి బ్రహ్మమే అయి ఉంది. ఈ స్థితి నుంచి వీడినందువల్లే జ్ఞాన సాధన. మన స్థితి నిజానికి బ్రహ్మీ స్థితి అయినా జీవునిగా వ్యవహరించి జీవునిగా చూడడం వలన మళ్ళీ మన యథాస్థితికి, యథాస్థానానికి రావడానికి ఈ కృషి చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మస్వరూపమే అయి ఉన్నారు. బ్రహ్మస్వరూపం అయి ఉన్నను మూసివేసుకున్నందువల్ల కదా ఇదంతా, ఈ సాధన. ఈ యొక్క జన్మలు ఎత్తి ఈ దుఃఖానికి గురయ్యి అప్పుడు వాడు సాధకుడు అయ్యాడు. ఈ సాధన దగ్గర నుంచి ఏమైంది? ఆనంద స్థితి అందుతోంది. అంటే సంసారంలో పడి ఈ దుఃఖం తాళలేక భగవంతుడా అని ఈ భవసాగరం దాటించమని అది అక్కడ సాధనకు వచ్చాడు వాడు. సాధనలో ఏం తెలియబడింది? నువ్వు నన్ను వేడుకునేదేదో నీలోనే ఉంది, నీవే అయి ఉన్నావు, నువ్వు తెలియక సంసారివయ్యావు అనేది భగవంతుడు చెప్తున్నాడు. నువ్వు తెలుసుకుంటే నీలో సత్యవస్తువు ఉంది, యథార్థం ఉంది. ఆది అంతం లేనిది ఉంది. ఎందువలన? మన గొప్ప కాదు. ఆది అంతం లేని పురుషోత్తముల్లో నువ్వు కూడా ఉన్నావు. వాడి ఆధారంతో ఉన్నావు. ఏది మన గొప్ప కాదు ఇక్కడ. భగవంతుడి సర్వవ్యాపకత్వం వలన మొట్టమొదట మనందరం ఇలా ఉన్నాం. రెండవది వాడి ఆధారం మనకున్నందువల్ల. మూడవది వాడు ఈ జీవులకి ఉపాధి కల్పించడం వలన. ఈ భూగోళం అంతా కూడా మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఒక గార్డెన్ వంటిది భగవంతుడికి, ఒక పూల తోట లాంటిది.
మనం వాడి యొక్క ఉద్యానవనంలాగా చూస్తూ అందులో బ్రతికే వాళ్ళం అన్నట్లుగా మనం బ్రతకాలి. వాడి పర్యవేక్షణలో ఉన్నాం, వాడి ఆధ్వర్యంలో ఉన్నాం, వాడు నడిపిస్తుంటే నడుస్తున్నాం. అంతే తప్ప ఇక్కడ మనకి స్వతంత్రం లేదు. స్వతంత్రం కావాలని స్వతంత్రంగా నడిచేవాడు జీవుడు. భగవంతుడి ఆధ్వర్యంలో ఉన్నానని మన్ననగా శరణాగతితో బ్రతికేవాడే సాధకుడు, సత్సంగులు. అప్పుడు భగవంతుడు ఏమంటున్నాడు? నాకన్నా మీరు అన్యులు కాదు, మీలోనే నేను ఉన్నాను అనే సత్యాన్ని తెలియజేస్తున్నాడు సత్సంగులకి. సాధకులు సాధనలో సత్యాన్ని గ్రహిస్తున్నారు. అంతటా ఉన్నవాడు వాడే, వాడిలోనే నేను జీవిస్తున్నాను అని మనం తెలుసుకుంటున్నాం. వాడిలోనే జీవిస్తున్నాను అని తెలుసుకుంటున్నాం మనం. ఎవరి వలన? సద్గురువు అయిన అమ్మ వలన. ఇక్కడ సత్యం అంతటా ఉంది. అన్నింటినీ అందరికీ ఇచ్చేసి భగవంతుడు ఊరక చూస్తూ ఉన్నాడు. నీకు ఇచ్చిన శక్తిని నువ్వు వృధా చేసుకుంటావో సద్వినియోగం చేసుకుంటావో నీ ఇష్టం. భగవంతుడు ఏమి వాడిని తిట్టినా ఒకలాగే ఉంటాడు, పూజించినా ఒకలాగే ఉంటాడు. కానీ సద్వినియోగం చేసుకున్నామా మనం బాగుపడతాం. సద్వినియోగం చేసుకున్నవాడు బాగుపడతాడు. ఆ సద్వినియోగం అనేది గురువు దగ్గర మనం తెలుసుకుంటే తప్ప వినియోగించుకోలేము. కాలాన్ని, జన్మని, మన ఈ మానవ దేహాన్ని వినియోగించుకోగలమా? ధన సంపాదనకి వినియోగించుకుంటాడు తప్ప జీవుడు తన కాలాన్ని దేనికి వినియోగించడం రాదు. వాడి జన్మను ఉద్ధరించుకుందుకు వాడికి ఏమీ తెలీదు. సద్గురువు జన్మోద్ధరణకు ఉపయోగించుకో. కుటుంబానికై నువ్వు కావలసినంత మటుకే కష్టపడు. ఎంత నువ్వు ధనం మీద ధ్యాస పెట్టి సంపాదించినా నీ ఊపిరిపోతే నీకు భగవంతుడు నీ కోసం ఇచ్చిన కాలం తిరిగి రాదు. నీకు ఇన్నేళ్ళు ఇచ్చాను బ్రతకమని, నన్ను గుర్తించమని, నీలో నేనున్నానని తెలుసుకుని బ్రతకమని ఇచ్చాను అని ప్రశ్నిస్తే భగవంతుడు ఏం చెప్తాం మనం? నీ కోసం నువ్వు చూసుకో అని చెప్పేవారే సద్గురు. ఏమిటి నీ కోసం? మనం అదే చేస్తున్నాం కదా, మన కోసమే కదా, మన కుటుంబం కోసమే కదా మనం బ్రతుకుతున్నాం. కాదు, నీ కోసం అన్న దగ్గర మనం చూసుకోవాలి. ఏమిటి అంటే నీ ఆత్మోద్ధరణ కోసం, నీ ఆత్మ జనన మరణ చక్రం నుంచి విడుదల అవ్వడం కోసం నువ్వు చేసుకో, నువ్వు చూసుకో. దానికై నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చూసుకుంటున్నావు. రుణపడ్డామేమో, ఒక కుటుంబంలో జన్మించాం, ఆ కుటుంబం నాది అనుకుంటున్నాం. ఒక్కొక్క జన్మకి ఒక్కొక్క కుటుంబం. నువ్వు ఎవరికి రుణపడ్డావో వారిని నీ చుట్టూ పెట్టాడు, వాళ్ళ చుట్టూ నిన్ను పెట్టాడు. కానీ అక్కడ కూడా ధర్మంగా నువ్వు నిర్వర్తిస్తేనే రుణం తీరుతుంది. మళ్ళీ అది కూడా భగవంతుడు పెట్టాడు. అదే సృష్టి స్థితి లయకారకులు చేయున్నది ఏమిటి అంటే జీవత్వంలో కూడా ధర్మంగా నిన్ను నడిపించడం. అక్కడ జీవత్వంలో జీవుడు ధర్మం చేస్తే జీవత్వం తొలగే విధానం సద్గురువు లభిస్తారు. ఇక్కడ నువ్వు స్వధర్మం పాటిస్తే నీ జన్మోద్ధరణ జరుగుతుంది. అది ప్రపంచ ధర్మాన్ని నువ్వు చెయ్యగలిగిన నాడు స్వధర్మం నీకు తెలియబడుతుంది. అంటే సద్గురువు నీకు లభించడం జరుగుతుంది. సద్గురువు లభించినప్పుడు నువ్వు స్వధర్మాన నువ్వు నడుస్తావు. స్వధర్మాన నువ్వు నడిచేది ఎక్కడికి? సరాసరి నీ మూలానికి,
అనంతంగా వ్యాపించి ఉన్న పరమాత్మలోనికి మన జీవిత పయనం ఎక్కడికి వెళ్తోంది అంటే, జీవుడిగా ఉంటే జనన మరణ చక్రం, ఆత్మగా ప్రయాణిస్తే శరీరం శ్మశానానికి వదిలేస్తున్నాం. ఇటు మనలోకి మనం మిగిలిపోతున్నాం, మనలోకి మనం వచ్చేస్తున్నాం. ఒక దారి తప్పినటువంటి పశువుల మంద నుంచి దారి తప్పిన ఒక పశువు పరిస్థితి ఎలా ఉంటుందో అటువంటిది జీవుడు. పశువుని జీవే అన్నారు, మనిషిని జీవే అన్నారు. భగవంతుడి దృష్టిలో అందరూ జీవులే. నీ పుణ్యం కొద్దీ నీకు ఈ ఆకృతి వచ్చింది. ఈ ఆకృతిని నువ్వు సద్వినియోగం చేసుకుంటావా? ఆ భగవంతుడిని నీ హృదయంలో నిలబెట్టుకుని నువ్వు తరిస్తావు. జంతువు దేహం దానికి సహకరించదు, జ్ఞానానికి సహకరించదు. మానవ దేహం సహకరిస్తుంది. ఈ సహకరించేదాన్ని వినియోగించుకోవడమే ఉద్ధరింపజేసుకోవడం. మనం ఈ ఆకృతి రాక వచ్చిందనుకోవాలి. మనం ఈ ఆకృతి వచ్చింది కదా, ఈ ఐహిక సుఖాలు అనుభవిద్దాం అనుకుంటే ఏమీ లేదు. ఈ చర్మం లోపల ఏమీ లేదు. పశువుకి ఏమున్నాయో మనకి అవే ఉన్నాయి, రక్తమాంసాలు. కానీ ఈ ఆకృతి వచ్చింది. ద్విపాద పశువు అన్నారు, 2 కాళ్ళ జంతువు మనిషిని. కానీ 2 కాళ్ళ జంతువైనా బుద్ధి అనే దానితో నేను నిన్ను పట్టుకుని గట్టెక్కుతాను అని భగవంతుని పట్టుకోవాలి. భగవంతుని పట్టుకోవడం అంటే ఆలయానికి వెళ్ళినంత తేలిక కాదు కదా. ఎందుకు? ఆలయంలో ఉన్నటువంటి వాడి ఆ విగ్రహం యొక్క అసలు స్వరూపాన్ని మనం పట్టుకోవడం, భగవంతుని పట్టుకోవడం అంటే. ఏ భక్తుడు పట్టుకోడు భగవంతుడిని? ఎవరు భక్తుడు కాదు, ఎవడు గుడికి వెళ్ళడం లేదు, ఎవడు నారాయణ అనడం లేదు. కానీ వాడు అసలు స్వరూపాన్ని పట్టుకోలేదు భక్తుడనేవాడు. ఎక్కడ అడ్డుపడింది? దేహం నేను, ఈ సంసారం, ఈ కుటుంబం నాది అనుకోవడం దగ్గర అడ్డుపడిపోయింది. ఎప్పుడైతే అనన్య భక్తితోటి వాడు ఉంటున్నాడో, ఏమీ వద్దు నువ్వు ఇచ్చింది నాకు చాలు అని ఒక కృతజ్ఞతతో ఉంటున్నాడో, అప్పుడు వాడికి భగవంతుని అసలు స్వరూపం తెలుసుకునే అవకాశాన్ని ఆ భగవంతుడే ఇస్తాడు. ఒక గురువు దగ్గరికి, జ్ఞాని దగ్గరికి చేరుస్తాడు భగవంతుడే. నన్నేమి అడిగినప్పుడు ఇక్కడికి ఎందుకు, ఇంకా ఆలయానికి వచ్చేదంతా అడిగేవాళ్లే. నువ్వు అడగట్లేదు కనుక నా అసలు స్వరూపాన్ని తెలుసుకుని స్వరూపం కేసి నువ్వు ప్రయాణించు మిగిలిన జీవితం అని పంపేది ఎవరు? మనం ఎవరిని ఆరాధించామో ఆ దేవతామూర్తులే. అలా పంపగా సద్గురువు మనకి అమ్మ ఏం తెలియజేశారు? భగవంతుడంటే పరిమితుడా? నువ్వు చూసే ఈ పటంలో ఉన్నవాడా? నువ్వు దర్శించే ఆలయానికి మాత్రమే పరిమితమైన వాడా? కాదు. సర్వము వ్యాపించి జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలను నడిపిస్తూ, సర్వదేవతామూర్తులు వాడే నడిపిస్తూ, సర్వజీవుల్లో వాడే ఆత్మస్వరూపంగా ఉండి వాడి పంచప్రాణాలని పట్టి నడిపిస్తూ జగత్తును నిలబెడుతూ ఉన్నాడు. వాణ్ణి చూడు, వాణ్ణి దర్శించు, వాణ్ణి దర్శించి తరించు అని మనకు నేర్పేదంతా కూడా అమ్మ. అది అసలైన భగవంతుని దర్శించడం అంటే, సర్వము వ్యాపించి ఉన్నవాడిని నువ్వు ఆత్మస్వరూపుడివై చూసినప్పుడు నీకు అనుసంధానమైపోయి భగవంతుడి కన్నా నేను అన్యంగా లేను అని నువ్వు తెలుసుకోవడమే. మనం వేరు అని ఉన్నాం ఇప్పుడు. భగవంతుడు వేరు, నేను వేరు అని పూజిస్తూ బాగానే ఉన్నాం. కానీ సరిపోదు. భగవంతుణ్ణి వేరుగా చూస్తూ నువ్వు ఎంత పూజించు, పంచామృతాలు ఎక్కడ లేని దండలో నువ్వు తెచ్చి వేసినా నువ్వు వేరుగా ఉన్నావు, అదే చూస్తాడు. నువ్వు వేరుగా ఉన్నావు అన్నది భగవంతుడు చూస్తున్నాడు తప్ప నువ్వు పంచామృతాలని నువ్వు అభిషేకించావన్నది చూడలేదు. ఎందువలన? ఆ పంచామృతాలు వాడు సృష్టిస్తే వచ్చాయి తప్ప నువ్వేమీ సృష్టించినవి కావు కదా. పంట పండించేది మనుషులే కదా, నువ్వు అడగచ్చు. ఆ విత్తనంలోని శక్తి నేనంటాడు భగవంతుడు. ఒక్కసారి మనం భగవంతునితోటి నువ్వు ఆంతర్యంలో మాట్లాడడం మొదలు పెడితే నీ ప్రతి ప్రశ్నకి వాడు జవాబు చెప్తాడు.
నీకు అభిషేకించేవన్నీ నేను తయారు చేశాను అని నువ్వు అడుగు. ఆ శక్తి ఎవరో, ఆ విధానం ఎవరో, ఆ మోస్తున్న పృథ్వీ ఎవరో, ఆ పోస్తున్న నీళ్ళెవరో అని నీకు జవాబు చెప్తాడు భగవంతుడు. తెలియబడుతుంది మనకి. అందువలన నువ్వు వేసే పువ్వులు కానీ ఆయన సృష్టిలోనివే కదా పువ్వులు. నివేదించే పండ్లు కానీ ఆయన శక్తి వలన వచ్చినవి. ఏవి ఆయనకి గొప్ప కాదు, వాడివి వాడికే సమర్పించం. అది కాదు, నేను అనే అహాన్ని తొలగించి వాడి ఆత్మస్వరూపాన్ని, ఇది నీ అంశ, నువ్వే నేననుకున్నాను, నాదనుకున్నాను అని వాడి పాదాల దగ్గర పెట్టు. అంటే అహంకార నిర్మూలనే ఆత్మ నివేదన. అది కదా నివేదన అంటే, అది కదా భగవంతుణ్ణి దర్శించడం అంటే. రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా ఆలయం దర్శిస్తారు. అది కాదు, మనం మన జీవితం బాగుండాలని మనం చేసుకుంటాం పూజలు. ఇది జన్మోద్ధరణ. మరణించాక సూక్ష్మ శరీరాన్ని ఎవడు ఉద్ధరించగలడు, ఎవడి ఇళ్ళని పంపగలడు, ఎవడు మా తల్లిదండ్రులకి నరకం కాకుండా మంచి లోకం ఇమ్మని చెప్పగలడు? ఏ కొడుకు? ఒక్కసారి ప్రాణం వదిలాక వాడిని మనం నడిపించగలమా? ప్రాణం ఉండగా వాడే నడిపిస్తున్నాడని తెలుసుకున్న వాడు ఉద్ధరింపబడుతున్నాడు. ప్రాణం ఉండగా ఇష్టానుసారం నడిచిన వాడి ఇష్టానుసారం ఫలితం వద్దకే వెళ్తున్నాడు. వివేకంతో జీవించాలి, వైరాగ్యంతో జీవించాలి. ఈ రెండు భగవత్ సన్నిధి చేరుస్తాయి. ఈ రెండే భగవంతుడు చూసేది. నా సృష్టి పట్ల ఉందా వీడికి, నా మీద ఉందా దృష్టి? నీ దృష్టిని పరిశీలిస్తున్నాడు. నీ దృష్టి వాడి మీద పెడితే వాడిలో కలిసిపోతున్నావు. ఇంకా నిన్ను లెక్కించేది లేదు, జన్మకు పంపేది లేదు, ఆ లోకం ఈ లోకం పంపేది లేదు. ఒక్కటే అనంతంలోకి వదిలేయడమే. నిన్ను పంపడం కూడా కాదు, అనంతం అంటేనే అనంతంగా ఉంది కాబట్టి నిన్ను వదిలేస్తున్నాడు అందులోకి. లేదు, లెక్క చూసి పంపించాలి. నీ లెక్కల పట్టి నీలోనే ఉంది, నీ ఆత్మస్వరూపంగా. నీలో నుండే నిన్ను లెక్కించి నీవు తలచిన చోటకే నిన్ను పంపడం. అది భగవంతుడు ఈ జీవుణ్ణి చేసేదంతా కూడా. బ్రహ్మార్పణ.